మైక్రోసాఫ్ట్ విండోస్ ప్రతిష్టాత్మకమైన ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నపళంగా ఆగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించడంతో అంతా అవాక్కయ్యారు. అసలేం జరుగుతుందో తెలియదు, ఏం చెయ్యాలో తోచదు. దీంతో ఒక్కసారిగా వివిధ సర్వీసులపై ప్రభావం పడింది. దీనికి కారణం క్రౌడ్ స్ట్రైక్ ఆఫ్ డేల్ మూలమేనని మైక్రోసాఫ్ట్ చెబుతున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరి మైక్రోసాఫ్ట్ విండోస్ అర్ధాంతరంగా ఆగిపోవడానికి ఇదే కారణమా? ఎలాంటి కంప్యూటర్లలో ప్రధానంగా ఈ లోపం వచ్చింది? లాంటి విశేషాలను మనకు వివరిస్తున్నారు ఐటీ రంగ నిపుణులు ఎఫ్ట్రానిక్స్ అధినేత రామకృష్ణ. యావత్ భూగోళం గందరగోళానికి గురైంది. సాంకేతిక రంగంలో ముఖ్యంగా విండోస్ విషయంలో తలెత్తినటువంటి సాంకేతిక సమస్య వివిధ రంగాలపై ప్రతికూల ప్రభావం చూపించింది. ముఖ్యంగా పౌర విమానయాన సేవలతో పాటు బ్యాంకింగ్ రంగంలో కూడా చాలా వరకు ఇబ్బందులు తలెత్తాయి. కొన్ని గంటల పాటు యావత్ ప్రపంచంలోనూ అసలు ఏం జరిగింది అనే విషయంపై ఎవరికి ఏ విధమైనటువంటి అంచనా కూడా రాలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ సాంకేతిక సమస్యకు ప్రధాన కారణం ఏంటి? దీన్ని ఎలా అధిగమించవచ్చు? భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది మనతో ఐటీ రంగ నిపుణులు ఎఫ్ట్రానిక్స్ అధినేత రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఈ రోజు చూస్తే విండోస్లో తలెత్తినటువంటి ఈ సాంకేతిక సమస్య యావత్ ప్రపంచాన్ని ఒక కుదుపు ఉద్వేసింది. అసలు ఈ సమస్యకు ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? అంటే బేసిక్గా ప్రతి కంప్యూటర్లో కూడా యాంటీవైరస్ ప్రొటెక్షన్స్ అనేది ఉంటాయండి. అది లేకపోతే ఏమవుతుందంటే ఒక్కోసారి బయట నుంచి అటాక్ చేసి కంప్యూటర్ని పనిచేయకుండా ఉంచడం కానీ, లేకపోతే దాంట్లో నుంచి డేటాని తీసుకెళ్ళిపోయి ఇది చేయడం అనేది జనరల్గా జరుగుతుంటుంది. దానికి ప్రొటెక్షన్గా క్రౌడ్ స్ట్రైక్ అనేది ఒక టైప్ ఆఫ్ యాంటీవైరస్ సంస్థ. అది చాలా వరల్డ్ ఫేమస్ సంస్థ. అంటే అది అన్నిటికంటే ముందున్నది. అంటే అది ఆన్లైన్లో ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేస్తుంటుంది. అటువంటి సంస్థ ఉన్న సాఫ్ట్వేర్లో వాళ్ళు చేసే విధానంలో ఒక చిన్న మిస్టేక్ జరగటం మూలాన మొత్తం అన్నిటినీ ఏదైతే క్రౌడ్ స్ట్రైక్ ఉన్నాయో ఆ కంప్యూటర్లన్నిటినీ అది ఆపేసింది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే సడన్గా ఒక ఎయిర్లైన్స్లో బాంబు ఉంది అనగానే ఆ ఎయిర్లైన్స్ని గ్రౌండ్ చేయటం, తర్వాత ఇది చేయటం, అట్లాగే ఒక బిల్డింగ్లో ఫైర్ అవుతుంది అనగానే మొత్తం అంతా ఎవాక్యుయేట్ చేయటం, వర్క్ అంతా ఆపేయటం లాగా ఇది మొత్తం ఈ కంప్యూటర్స్ వాడే సంస్థలన్నిటినీ కూడా ఆపేయటం అనేది జరిగింది. ఇది జనరల్గా ఏంటంటే పాజిటివ్ డైమెన్షన్. అంటే యాక్చువల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు ముందర ఆపేసేయాలి కాబట్టి ఆపేసింది. బట్ దాని మూలాన జరిగిన అనర్థం ఏంటంటే ఎక్కువ మంది దాని ముందు సఫర్ అయ్యారు. అంటే మైక్రోసాఫ్ట్ విండోస్ అర్ధాంతరంగా ఆగిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధానంగా ఏ కంప్యూటర్స్లో ఈ లోపం తలెత్తుంది? అన్ని కంప్యూటర్స్ అండి. ఆ క్రౌడ్ ఇదనేది ఏదైతే అటువంటి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తుందో ఆ కంప్యూటర్లన్నింటిలోనూ ఎఫెక్ట్ అయింది. అది మైక్రోసాఫ్ట్ యొక్క తప్పు కాదు. ఎవరైతే ఆ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ డెవలప్ చేశారో వాళ్ళ సాఫ్ట్వేర్లో ఒక చిన్న బగ్ ఉండటం మూలాన ఇదంతా ఆగిపోయింది. అంటే అసలు క్లౌడ్ సర్వీసుల్లోనే ప్రధానంగా ఈ రకమైన సమస్య రావడానికి కారణం ఏమనుకో? అంటే వాళ్ళు క్లియర్గా చెప్పారు. దాంట్లో ఒక చిన్న రొటీన్ దగ్గర ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ మూలాన అన్నీ ఆటోమేటిక్గా బ్లూ స్క్రీన్ రావడం జరిగింది. అన్ని కంప్యూటర్ని షట్ డౌన్ చేసేసింది, ఆపేసింది. ఎందుకంటే ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కంప్యూటర్ ఆపేస్తుంది, అంటే యాంటీవైరస్. అటువంటిదే జరిగింది ఇప్పుడు. కాకపోతే దాని మూలాన ఎక్కువ సర్వీసెస్ ఆగిపోయినాయి. అంటే సిస్టమ్స్లో ప్రధానంగా బ్లూ స్క్రీన్ డెత్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? అది ఇప్పుడు ఆ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది ఏమనుకుందంటే ఎక్కడో ప్రాబ్లం ఉంది కాబట్టి థ్రెట్ వస్తుంది కాబట్టి దీన్ని ఈ సిస్టమ్ని ఆఫ్ చేయాలని చెప్పి ఆఫ్ చేసి పడేస్తుంది. అంటే క్రౌడ్ స్ట్రైక్ అని చాలా మంది అంటున్నారు. అసలు ఏంటి సార్ క్రౌడ్ స్ట్రైక్? అది క్రౌడ్ స్ట్రైక్ అనేది మామూలుగా యాంటీవైరస్ సాఫ్ట్వేర్. ఆ యాంటీవైరస్ సాఫ్ట్వేర్లో జనరల్గా జరిగేది ఏంటంటే మనం ఒక సాఫ్ట్వేర్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కనుక ఇది చేయాలంటే దాంట్లో కొత్త వైరస్లు వస్తుంటాయి. వైరస్లు వచ్చినప్పుడల్లా ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఆ వైరస్కి యాంటీవైరస్ని మళ్ళీ బిల్డ్ చేసి క్విక్గా డిప్లాయ్ చేస్తుంది. అది డిప్లాయ్ చేసేదానికి కొంత టైం అనేది ఉంటుంది. అది మన దగ్గర కూడా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఏ కొత్తది వచ్చింది దాన్ని మనం అన్ని కంప్యూటర్లోకి ఎట్లా పెట్టుకుంటాం సో దట్ మన కంప్యూటర్లు అన్నీ కూడా యాంటీవైరస్. లైక్ మనకు వైరస్ వచ్చింది అనుకోండి, అందరికీ మళ్ళీ వ్యాక్సిన్ వేసినట్టుగా అది ఆ వ్యాక్సిన్ ఆటోమేటిక్గా జరుగుద్దా లేదంటే మనం ఒక్కొక్కరికి జాగ్రత్తగా వేయాలా, అటువంటిది వ్యవస్థ అనమాట. ఇది ఈ
క్రౌడ్ స్ట్రైక్ అనేది ఏంటంటే అది మనకేమి ఇది కాకుండా ఏదైనా వచ్చినప్పుడు వితిన్ సెకండ్స్లోనే అది అందరినీ అన్ని కంప్యూటర్లకు కూడా యాంటీవైరస్లో ఉన్న చేంజెస్ కొత్త వైరస్ రావడానికి ఆపడానికి కావాల్సిందంతా అది క్విక్గా పెట్టేస్తుంది. అదే అదర్ కంప్యూటర్స్ ఏమవుతుంది, అదర్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే మనం దాన్ని ఎవరో ఒకరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని మెల్లిగా మన కంప్యూటర్లు అన్నింటిలోకి పెట్టుకోవాలి. అది ఆ రెండిట్లో ఉన్న డిఫరెన్స్. అది దాని మూలానండి చాలా కంపెనీస్ అదైతే మనం కష్టపడకుండా ఆటోమేటిక్గా ప్రొటెక్షన్ వచ్చేస్తుంది. ఇక్కడైతే లీకేజ్ ఉంటే ఇది మనం చేయలేదనుకోండి 2 రోజులు, ఈ 2 రోజుల్లో మన వైరస్ అటాక్ చేయొచ్చు అని చెప్పి ఆ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ని ఎక్కువ మంది, అది కాస్ట్లీ అండ్ బెటర్ సాఫ్ట్వేర్ ఆల్సో, అందుకని దానిని ఆఫ్ చేశారు. అంటే స్క్రీన్ అప్డేట్ ఎర్రర్కి దీనికి ప్రధాన అంశం అంటే అది స్టాప్ చేస్తుంది. కంప్యూటర్ ఎప్పుడైతే స్టాప్ చేసిందో, ఈ కంప్యూటర్ పనిచేయనప్పుడు ఏ కంప్యూటర్ అయినా దాంట్లో ఏ ఎర్రర్ వచ్చినా టోటల్గా ఆపేసినప్పుడు బ్లూ స్క్రీన్ వస్తుంది. అది ఏ కంప్యూటర్లో అయినా అదే జరుగుద్ది, లోపల పని చేయకపోయినా. అది ఆ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఈ బ్లూ స్క్రీన్ రావడానికి ఎట్లయితే చేయాలి, కంప్యూటర్ని షట్ డౌన్ చేసేసింది. షట్ డౌన్ అంటే ఎగ్జాక్ట్గా క్లోజ్ చేయలేదు, బట్ దాన్ని పని చేయనీయకుండా చేసేసింది. మళ్ళీ రీస్టార్ట్ చేసినా కూడా పని చేయలేదు. అటువంటి సిస్టమ్ యాజ్ ఇట్ ఈజ్గా అది రైటే. అంటే మనకు ప్రాబ్లం కనుక వచ్చినప్పుడు కనుక ఆ రకంగా చేయడం అనేది మనం సేఫ్. బట్ ఇప్పుడు ప్రాబ్లం రాకుండానే అది జరిగింది, అది ప్రాబ్లం. అంటే ఇది ముందు తెలుసుకునే అవకాశం, ముందుగా గుర్తించడం కానీ తెలుసుకునే అవకాశం లేదా సార్? అది చేయాలంటే 2 ఆస్పెక్ట్స్ అండి. మేము జనరల్గా ఏంటంటే ప్రతి సాఫ్ట్వేర్ డెవలపర్ కూడా మల్టీ కాంబినేషన్స్ ముందలే టెస్ట్ చేసుకుంటారు. ఇక్కడ కూడా టెస్ట్ చేసి ఉండొచ్చు, టెస్ట్ చేయకుండా డిప్లాయ్ చేస్తారనేది నేను అనుకోను. కానీ కొన్ని కాంబినేషన్స్ ఏంటంటే మనం ఈజీగా పట్టుకోలేం. అంటే చాలా క్రిటికల్ కాంబినేషన్స్ ఉంటాయి, అంటే మిలియన్స్ ఆఫ్ పాజిబిలిటీస్. అటువంటి మిలియన్స్ ఆఫ్ పాజిబిలిటీలో ఒక పాజిబిలిటీస్ని వీళ్ళు ఐడెంటిఫై చేయలేదు, దాని మూలాన మిస్టేక్ వచ్చింది. ఆ మిస్టేక్ని ఇమీడియట్గా వితిన్ కపుల్ ఆఫ్ అవర్స్లో ఐడెంటిఫై చేశారు ఆ సంస్థే. దాన్ని యాంటీగా ఏం చేయాలి, ఇమీడియట్గా ఏం చేయాలి, అట్లాగే వాళ్ళు దాన్ని రెక్టిఫై చేయడానికి సాయంత్రానికి ఏ రకంగా చేయాలి, ఏం చేస్తే ఎట్లా అవుద్ది అనేది మొత్తం కావాల్సిన మెథడ్ కానీ ఏం చేయాలి, ఏది తర్వాత ఏది చేయాలి అనేది అందరికీ చెప్పడం జరిగింది. బట్ ప్రాబ్లం ఏమవుద్దంటే అది ఆ చేసే విధానం అందరికి కొంత అవగాహన ఉంటే ఈజీగా ఉంటుంది. ఆ అవగాహన లేని కంపెనీల్లో అది ఇంకా కొంచెం టైం తీసుకుంటుంది. అంటే సాధారణంగా ఈ మైక్రోసాఫ్ట్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో పౌర విమాన సేవలు కానీ బ్యాంకింగ్ సేవలు కానీ చాలా వరకు అంతరాయం కలిగింది, చాలా ఇబ్బంది కలిగింది, చాలా నష్టం కూడా పట్టింది. సో ఈ నష్టాన్ని ఎవరు బాధ్యత వహిస్తారు? అంటే ఎవరు ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన ఇంట్లోనే ఉంది, ఏదో ఒక ఫైర్ వచ్చిందని ఎవరో చెప్పారు, లేకపోతే ఒక ఊళ్ళో ఎవరో ఎవరో వచ్చి అటాక్ చేస్తున్నారు, అందరూ ఇదవుతుందని చెప్పి కర్ఫ్యూ పెట్టారు. కర్ఫ్యూ పెట్టినప్పుడు ఏమవుతుంది, మొత్తం అంతా స్టాండ్ స్టిల్ అవుతుంది. ఎవరు అయితే ఆ మెసేజ్ రాంగ్గా తీసుకొని ఇంటర్ప్రిట్ చేసి ఇది చేసిన వాళ్ళు అది ఒక రకంగా బాధ్యత వహించాలని అనుకుంటాం. కాబట్టి రియల్గా సేఫ్ డైమెన్షన్లో అయితే అది అటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను యాక్ట్ చేయాలి యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కానీ ఏదైనా కానీ. అది నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, బట్ సేఫ్ సైడ్గా నేను యాక్ట్ చేశాను కాబట్టి అది నేను తప్పు చేయలేదు అనేది వాళ్ళ వాదన అవుతుంది. ఆ రకంగా దీనికి ఎవరిని బాధ్యతగా ఫిక్స్ చేయటం అనేది న్యాచురల్గా జరగదు. బట్ ఈ రకమైన సాఫ్ట్వేర్లో కొన్ని బగ్స్ చేస్తున్నారు కాబట్టి రేపు ఆ సాఫ్ట్వేర్ని కొనేవాళ్ళు కొంచెం ఆలోచిస్తారు, అంతకంటే ఏముండదు. ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు మరో ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా సార్? అంత ఈజీ కాదండి. ప్రత్యామ్నాయం అంటే ఇప్పుడు సపోజ్ అంతకుముందు కొన్ని వైరస్లు వచ్చినాయి. ఆ వైరస్లు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, మీ కంప్యూటర్ని అంతా మీ డేటా అంతా నేను బ్లాక్ చేసేస్తాను, నాకు ఇన్ని $1,000 లేకపోతే $1,00,000 ఇస్తే కానీ నేను దాన్ని ఓపెన్ చేయను. కంపెనీ సైజుని బట్టి బార్గైన్ చేసి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇది చేశారు. అట్లా కొన్ని చోట్ల ఏమవుతుంది, డేటా థెఫ్ట్ జరుగుతుంది. మన బ్యాంకింగ్లో మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అవతల లాగేసుకున్నాడు అనుకోండి, లేకపోతే దాని నుంచి మనకి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లాగే మనకు ఉన్న బ్యాంకింగ్లో ఉన్న మెయిన్ సర్వర్స్ అన్నింటినీ కనుక క్లోజ్ చేసి పడేసాడు అనుకోండి, డేటా ఎరేజ్ చేశాడు అనుకోండి, బ్యాంకింగ్ మన డబ్బు ఎక్కడుంది, ఏం చేయాలి ఏంటి అనే దాన్ని తొందరగా తీసుకోలేదు. దానికంటే బెటర్ ఏంటంటే ఇటువంటి యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ ఉండి ఈ షట్ డౌన్ చేస్తే అట్లీస్ట్ డేటా ప్రొటెక్ట్ అవుతుంది. అది దాని పర్పస్. ఆ పర్పస్ అది చేసింది, కాకపోతే లేని ప్రాబ్లంని చూపించింది. అదే ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది కనుక షట్ డౌన్ చేస్తుంటే మనం అందరం దాన్ని చాలా గొప్పగా అప్రిషియేట్ చేసేవాళ్ళం. అది లేని ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది వచ్చింది కాబట్టి మనం అప్రిషియేట్ చేయట్లేదు. అంటే మైక్రో సాఫ్ట్వేర్ విండోస్కి ఆల్టర్నేట్గా మరో ఆపరేటింగ్ సిస్టమ్ ఏమైనా ఉందా సార్? అంటే ఉన్నాయి కానీ దానంత మార్కెట్ షేర్ లేదండి.
ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎవరు పాపులర్గా చేస్తారో ఎక్కువ అమ్ముతారో అందరు దాని మీదే సాఫ్ట్వేర్ బిల్డ్ చేయాలనుకుంటారు. అట్లా కాకుండా ఏదో ఫ్యూ చేసే వాళ్ళ దగ్గర మనం సాఫ్ట్వేర్ బిల్డ్ చేసామనుకోండి, అది అందరు కొనరు. అందరూ మళ్ళీ కంప్యూటర్స్ మార్చుకోవాలి, లేకపోతే ఇంకోటి మార్చుకోవాలి, కాబట్టి ఇంకో దానికి వెళ్ళదు. అని స్లోగా ఏమైందంటే అంతకుముందు లైనెక్స్ కానీ లేకపోతే ఇప్పుడు కొంత యాపిల్ వాళ్ళ ఓఎస్ కానీ ఈ కొంత ఆల్టర్నేటివ్ ఉంది కానీ, బట్ రియాలిటీ యూజర్స్ వచ్చేటప్పటికి మేజర్ షేర్ మైక్రోసాఫ్ట్. దాని దగ్గరలో ఇంకెవరు లేరు. ఇంకోటి ఏమవుతుందంటే దాని అప్లికేషన్స్ అన్నీ కూడా మనకు రెగ్యులర్గా వచ్చే విండోస్ అప్లికేషన్స్, లేకపోతే ఎక్సెల్ అప్లికేషన్స్, ఆఫీస్ అప్లికేషన్స్, మినీ అప్లికేషన్స్ దాని చుట్టూతా డెవలప్ అయ్యి ఉన్నాయి. అట్లాగే కంప్యూటర్స్ డెవలప్మెంట్ కూడా దాని చుట్టూతానే ఉంది. అదే ఇప్పుడు మనం కనుక యాపిల్ వాళ్ళ కంప్యూటర్ కొన్నాం అనుకోండి, దీని కాస్ట్ కంటే డబులో త్రిబులో ఉంటుంది. అందుకని జనరల్గా అటువంటి వాటికి ఎవరు వెళ్ళట్లేదు. లైనెక్స్ లాంటి ఏమన్నా ఎవరు ఓనర్ లేరు. ఓనర్ లేకపోయేటప్పటికి ఏంటంటే రైట్ టు రాంగ్ అనేది బెటర్గా డెవలప్ చేయటం అనేది ఉండదు. అందరూ అంటే ఒక్కొక్కళ్ళు వాలంటరీగా డెవలప్ చేస్తుంటారు. ఆ వాలంటరీ డెవలప్మెంట్ పర్ఫెక్ట్గా అందరూ ఓనర్షిప్ ఎవరు తీసుకోరు. కాబట్టి ఇప్పుడున్న కండిషన్స్లో మైక్రోసాఫ్ట్ ఈజ్ ఏ వెరీ హై లీడింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ కంపెనీ.